అమ్మా చెప్పండి అమ్మా, ఈ రాత్రి పూట ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అన్న నాకు పెళ్ళైంది, నాకు పాప. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము తొత్తులమా అంటున్నాడు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం, మాది మహబూబ్ నగర్. అయితే అప్పటి నుంచి గ్రూప్ 1 పోస్టులు అన్ని రద్దులు చేసి ఆ ప్రభుత్వం మమ్మల్ని సత్యనాశనం చేసింది. ఈ సీఎం ఏమంటాడు, మీకు అన్యాయం జరగొద్దని మేము న్యాయం చేస్తున్నాం, మాకు నష్టం జరుగుతుంటున్నాడు. మేమే అడుగుతున్నాం, మాకు నష్టమే జరగని, మాకు పోస్ట్ పోన్ చేయాలి. ఇంకొకటి గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నాడు. ఏడ పెంచిండు మాకు ముదిరిపోయిన బెండకాయలు అని అంటున్నాడు కదా. ఇదే ముదిరిపోయిన బెండకాయలు నేను సీఎం అయితే మీకు బాగు చేస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా అన్నప్పుడు మీరు ఊరు తిరిగి ధర్నాలు చేయండి, నన్ను గెలిపేయండి అన్నప్పుడు ఈ ముదిరిపోయిన బెండకాయలు కనిపించలేదా? ముదిరిపోయిన బెండకాయలు కనిపించలేదా? ఇప్పుడు మాకు న్యాయం చెయ్యాలి. ఇప్పుడు మేమేమంటున్నామంటే పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 2 పెంచండి, గ్రూప్ 2 పోస్టులు పెంచండి, పోస్ట్ పోన్ చేయండి. వాళ్ళని పంపించాలనుకోరా? Professional brother. Right. Oh, fuck up today. ఇదే డిఎస్సి తరపున వచ్చిన వాళ్ళు కాదు. మేమందా నిరుద్యోగులం స్టడీ హాల్లో కూర్చొని స్వచ్ఛందంగా బయటకు వచ్చినాం. మాకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఓన్లీ డిఎస్సి కాదు, గ్రూప్ 1 1:100 తీయాలి, గ్రూప్ 2 పోస్టు పెంచాలి, డిఎస్సికి టైం వేయాలి, మూడు కట్టబడి ఉండాలి. ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో బలమూరు వెంకట ఏమైనా వచ్చాడు, 2 నెలలు పక్కన పెట్టానంటే మేము 2 నెలలు పక్కన పెట్టి ఊర్లలో పోయి గ్రామాలలో పోయి కాంగ్రెస్ కోటయ్యండి ప్రచారం చేసిన వాళ్ళం. ఈ రోజు రోడ్ల మీదకి రావడానికి కారణం ఏంటి? నువ్వు తీసుకున్న చట్ట నిర్ణయం వల్ల. నీకు సీఎంగా పరిపాలన రాకపోతే నువ్వు 5 ఏళ్ళుగా ఢిల్లీలో అధిష్టానం ఉంటుంది. ఏ రోజైనా కూడా నిన్ను పక్కన పెట్టే తీరుంటుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ నిరుద్యోగులు చేయబట్టి రాజకీయ చాణక్యుడైనా అనుకునే తెలంగాణ బాబు అనుకునే కేసీఆర్ పక్కకు నెట్టినాం. నువ్వు లెక్క కాదు, నీ సీటు లెక్క కాదు. నువ్వు పోతావు, నీ సీట్ ఎగిరిపోతాయి. గుర్తుపెట్టుకో, తెలంగాణ నిరుద్యోగులతోనే ఆటలాడితే ఖబర్దార్. గుర్తుపెట్టుకో. ఈ రోజు కామెంట్స్ పైన మీరు ఏం మాట్లాడతారు? హీరో అంటే విద్యార్థులు అంటే అంత అలుగా కనిపించిందా? అశోక్ నగర్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చిక్కడపల్లిలో ఉండే విద్యార్థులంతా అంత ఈజీగా కనిపిస్తున్నారా మీకు? ఒక్కొక్కలం కొన్ని సంవత్సరాలు కూర్చొని చదివినాం. నీకు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అంటే తెలియదు, గవర్నర్ ఆర్డినెన్స్ అంటే తెలియదు, నీకు ఆర్టికల్ తెలియదు, నీకు 19th క్లాస్ A1 కూడా నీకు తెలియదు. కానీ నువ్వు సీఎం అయినావు. మరి మా బతుకులు ఏం కావాలి? మరి మేమందరం చదువు వచ్చినాం కదా ఇన్ని రోజులు. ప్రతి వారం వచ్చినప్పుడు వీళ్ళు ఆ పార్టీ నాయకుడు ప్రోత్సహించి వచ్చిండు, ఈ పార్టీ నుండి ప్రోత్సహిస్తే వచ్చిండు అన్నారు కదా. మమ్మల్ని ఏ పార్టీ ప్రోత్సహించలే. మా కడుపు కాలే, మా అమ్మ మా నాయన ఇంటికాడ వ్యవసాయం చేసుకొని బంగారం కుదబెట్టే ఈడికి వచ్చి మేము ఈడ ధర్నా చేస్తున్నాం, రాజ్యారోగ చేసుకున్నాం, ర్యాలీ చేస్తున్నాం. సీఎం పదవిలో ఉండి అతను బూతు మాట్లాడుతుండు కదా. సీఎం పదవిలో ఉండి బూతు మాట్లాడడానికి మేము మాట్లాడే ఆయనకన్నా 100 మాట్లాడతాం. మేము అన్ని అనుభవించిన వాళ్ళం. గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి. కానీ నిరుద్యోగుల గురించి ఆయనకు అవగాహన కొంచెం కూడా లేదు. ఏం చేస్తున్నాడంటే తను ఎమ్మెల్యేలు రాత్రి కల్పించుకోవడం ఇట్లాంటి అవగాహన ఉంది. కానీ నిరుద్యోగులు ఏమంటే గుంపు మేస్త్రి అంటాడు, లేకపోతే ఇంకేదేదో బూతులు మాట్లాడతారు. మేము మాట్లాడితే మస్తు మాట్లాడతాం. కానీ ఒక్క ముఖ్యమంత్రి స్థాయి ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే మీడియా ఛానల్లో తప్పు పట్టిస్తున్నాయి.
ఏం కావాలి? ఏంటి ఈరోజు కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? ఇది గ్రూప్ 2 పోస్టుల పెంపు గురించి గ్రూప్ 2 డిసెంబర్ ఎగ్జామ్ పెట్టడానికి జరుగుతున్న స్ట్రైక్ ఇదంతా. ఇక్కడ విద్యార్థులు మాత్రమే ఉన్నారు, ఏ ప్రతిపక్ష పార్టీలు లేవు. చదువు రాని వాళ్ళనే రోడ్డు ఎక్కుతారు అని మాట్లాడుతూ అందరు చదువుకునేటోళ్ళే. మీ ఎమ్మెల్యేలకు కూడా ఇంత పరిజ్ఞానం లేదు. అంత పరిజ్ఞానం ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. 5 సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థులు వీళ్ళందరూ. గత సంవత్సరం జరగాల్సిన గ్రూప్ 2 జరగకుండా ఆపినందుకు మీరు కృషి చేసారు. అప్పుడు వాళ్ళు చక్కగా పెట్టారు అని చెప్పి మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చిందే రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ అంటుండు. జాబ్ క్యాలెండర్ మాకొద్దు, కొత్త వాళ్ళకి ఇచ్చుకోండి. మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కీలకమైన పాత్ర వహించారు. మాకు మెయిన్ డిమాండ్ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 డిసెంబర్లో పెట్టాలి. నికార్సైన విద్యార్థులు వీళ్ళందరూ అందరూ కూడా రాజకీయ పార్టీల నుండి నడిపిస్తున్నారు. ఎవరు లేరు. బీజేఎం వాళ్ళు వస్తే కూడా విద్యార్థులే వాళ్ళందరినీ పంపించేసారు. ఇక్కడ ఉన్నది ఓన్లీ విద్యార్థులు మాత్రమే. మీకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు సీఎం అయినప్పుడు ఊరు తిరిగినప్పుడు టైం వేస్ట్ కాలేదా? ఊరు తిరిగినప్పుడు టైం వేస్ట్ కాలేదా? అప్పుడు మీకు నాకే సంబంధం లేదు. మీ చదువులు చదువుకోండి. నేను ఒకవేళ సీఎం అయితే నేను ఇస్తా అన్నప్పుడు అన్నుంటే మాకు ఆ టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. మరి ఇప్పుడు మేము టైం అడుగుతుంటే అప్పుడు నీకు గుర్తుకులేదా? మమ్మల్ని ఎట్లా తిప్పినావు? ఇంకా తల్లి మీకోసం సీఎం చేసినప్పుడు మా గురించి నువ్వు పట్టించుకోవా? మేమే అడుగుతున్నాం కదా, మాకు పోస్ట్పోన్ చేయమని. ఇక్కడ మొత్తం రాజకీయ శక్తులు చదువు రాని వాళ్ళే ఉన్నారు. రమ్మను, నన్ను క్వశ్చన్ అడగమను. క్వశ్చన్ గ్రూప్ 2 సిలబస్ ముందర పెట్టుకొని నన్ను క్వశ్చన్ అడగమను. నేను చెప్పకపోతే నువ్వు చదువురాని దద్దామను. అదే క్వశ్చన్ నేను అడుగుతా. చెప్పమను. మూమెంట్ గురించి మాకు ఒక పేపర్ ఉంటది 150 మార్క్స్. అదే మూమెంట్ ఆయన ఉన్నాడు కదా, అదే మూమెంట్ మాకు ఎగ్జామ్ లో ఉంది. మేము క్వశ్చన్ అడుగుతాము. మేము క్వశ్చన్ అడుగుతాము. ఆయన చెప్పమను. లేకపోతే ఆయన క్వశ్చన్ అడుగు మేము చెప్తాం. మాకు పోస్ట్పోన్ కావాలి. అర్ధరాత్రి వేళ అసలు ఇదేందంత పోస్ట్పోన్ కావాలి. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఇదే మా డిమాండ్. మేమేమి అజ్ఞాతవాసులం కాదు, మేమేం తీవ్రవాదులం కాదు, నిరుద్యోగులము. అడుక్కుంటున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిపోయింది. వాడే మాకు చుట్టం కాదు, నువ్వే మాకు చుట్టం కాదు. మాకు న్యాయం చేయండి. గ్రూప్ 2 పోస్టులు పెంచండి. గ్రూప్ 2 వీలే లేదని చెప్తున్నాడు కదా.